హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఏదైనా పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా మన మనస్సులో దాన్ని స్పష్టంగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఇది కేవలం ఊహించడమే అనుకుంటే అది మీ పొరపాటు. ఎందుకంటే దీని వెనక కూడా సైన్స్ ఉంది. దాన్ని విజువలైజేషన్ అంటారు. లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ విజువలైజేషన్. అసలు విజువలైజేషన్ అంటే ఏంటి? విజువలైజేషన్ అంటే మన లక్ష్యాలను, వాటిని సాధించిన తర్వాత మనకు కలిగే అనుభూతులను మనస్సులో స్పష్టంగా ముందే ఊహించుకోవడం. ఇది కేవలం ఊహించుకోవడం మాత్రమే కాదు, ఎందుకంటే ఇది మన మెదడులో ఉన్న న్యూరాన్లను ఉత్తేజపరుస్తుంది. మీరు మీ లక్ష్యాలను విజువలైజ్ చేసుకోవడం వలన మీకు ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న అన్ని దారులు అయితే మీకైతే తెలుస్తాయి. ఈ విజువలైజేషన్ వలన మీరైతే మీ గమ్యాన్ని సాధించడానికి సులువైన దారిని అయితే కనుగొనగలరు. దీనికి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే 3 స్ట్రాటజీస్ అయితే మీకైతే చెప్పబోతున్నాను. స్ట్రాటజీ నెంబర్ 1, విజువలైజ్ డైలీ విత్ క్లారిటీ. అంటే ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఊహించుకోండి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, మీరు ఆ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఎలా అనుభూతి చెందుతారు. ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఈ సాధన చేయడం ప్రారంభించండి. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మీ దృష్టి క్లియర్ అవుతుంది, దిశానిర్దేశం కరెక్ట్ అవుతుంది. స్ట్రాటజీ నెంబర్ 2, యూజ్ విజువల్ క్యూస్ అండ్ అఫర్మేషన్స్. మనం రోజు చూసే విషయాలు మన మనసులో నిలిచిపోతాయి. మీ లక్ష్యాలను ప్రతిరోజు గుర్తుంచుకోవడానికి చుట్టూ ఉండే ప్రదేశంలో వాస్తవిక గుర్తులను ఉంచుకోండి. గోడలపై స్టిక్కర్ల, ఫోన్లో వాల్పేపర్ల, డిస్కులపై లక్ష్యాలను సంబంధించిన చిత్రాలను, వ్యాఖ్యలను ఉంచుకోండి. ఉదాహరణకు, నేను విజయవంతం అవుతాను లేదా నా లక్ష్యం నా సొంతం. ఇలాంటివి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా మీ లక్ష్యాన్ని నిరంతరం గుర్తుంచుకునేందుకు కూడా సహాయపడతాయి. స్ట్రాటజీ నెంబర్ 3, కంబైన్ విజువలైజేషన్ విత్ యాక్షన్. విజువలైజేషన్ అంటే కేవలం ఊహించుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం కూడా చాలా ముఖ్యం. మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఊహించుకున్న తర్వాత దాన్ని సాధించడానికి క్రమక్రమంగా చిన్న చిన్న అడుగులు వేయాలి. ఒకే రోజు జరగకపోవచ్చు, కానీ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ విజువలైజేషన్. విజువలైజేషన్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? విజువలైజేషన్ వల్ల మీరు ఏ లక్ష్యమైనా సాధించడానికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ ఆలోచనలను నిరంతరం ప్రేరేపిస్తుంది, మీ కార్యాచరణను సరైన దిశగా నడిపిస్తుంది. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మీరు స్వయంగా మీ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతారు. ఓవర్కమింగ్ కామన్ మిస్కాన్సెప్షన్స్. మనం ముందుగానే చెప్పినట్లు విజువలైజేషన్ అంటే కేవలం ఊహించడం మాత్రమే కాదు, అది గట్టి నమ్మకంతో ఆచరణలో పెట్టడం కూడా. కొందరు అనుకుంటారు, నేను ఊహిస్తే సరిపోతుంది, అది నిజమవుతుంది అని. కానీ నిజానికి విజువలైజేషన్ అనేది ఒక ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, అది మన చర్యలను సమర్థవంతంగా నడిపించడానికి ఒక మార్గదర్శి. ఎలాగంటే, మీరు ఒక చీకటి ప్రదేశంలో చిక్కుకుపోయినట్లయితే అది మీకు ఒక వెలుగు చూపించే దారిలా పనిచేస్తుంది. అందుకే మీపై మీకున్న నమ్మకం, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో మీ గమ్యం వైపుకైతే అడుగులు వేస్తూ సాగండి. ఇక వీడియో చివరికైతే వచ్చేసాం. మనం వీడియోలో ఏం డిస్కస్ చేసామో మళ్ళీ ఒకసారి అయితే రివైజ్ చేసేద్దాం. మీరు మీ జీవితంలో ఏదైనా గొప్ప విజయాన్ని సాధించాలనుకుంటే ఈ సాధనలను ఆచరణలో పెట్టండి. ప్రతిరోజు కొంత సమయం కేటాయించండి. మీ విజయాన్ని ముందుగా చూడండి, దాన్ని ఆచరణలో పెట్టండి. విజువలైజేషన్ మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధన. ఇప్పుడు మీ లక్ష్యం స్పష్టంగా చూసి వాటిని సాధించండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.